పెద్దపల్లి మండలంలో లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులందరికీ 2 పడకల ఇళ్లను తక్షణమే కేటాయించాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ను లబ్ధిదారులు ముట్టడించారు. పెద్దపల్లి మండలంలోని 400 మంది లబ్ధిదారులు కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమిల్ ఖాన్ విధులకు హాజరయ్యే సమయంలో లబ్ధిదారులందరూ ఒక్కసారిగా కలెక్టర్ వద్దకు దూసుకెళ్లారు. ఏడాదిన్నర క్రితం అధికారులు లక్కీ డ్రా నిర్వహించి పెద్దపల్లి మండలంలో 400 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు కలెక్టర్కు వారు వివరించారు. లక్కీ డ్రా నిర్వహించి ఏడాదిన్నర సమయం పూర్తయినప్పటికీ తమకు 2 పడకల ఇళ్లు ఎందుకు కేటాయించడం లేదని కలెక్టర్ను వారు ప్రశ్నించారు. కలెక్టర్తో లబ్ధిదారులు వాగ్వివాదానికి చేసే క్రమంలో ఒక మహిళ స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. దీంతో కలెక్టర్ అక్కడి నుండి కార్యాలయంలోకి వెళ్లిపోయారు. బెడ్రూమ్ పథకానికి డ్రా చేశారు. దానికి ఇప్పుడు సంవత్సరం నుండి పొడిగిస్తున్నారు. రోజు మీ కలెక్టర్ ఆఫీస్ వచ్చి చుట్టూ తిరుగుతూ మా సాధక బాధకాలు చెప్పుకున్నా కూడా కలెక్టర్ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. మాకు ఇళ్లలో కిరాయికుంటే వాళ్ళు ఇంటి కిరాయిలు పెంచుతున్నారు. అనుకోకుండా ప్రమాదం చనిపోతే ఆ శవాన్ని తీసి బయటపడేస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే గారు ఏమన్నారు అంటే 18వ తారీఖు రోజు మీరు కలెక్టర్ ఆఫీస్కు రండి, మీకు పట్టాలు ఇస్తాము, నేను ఏదైనా సమాధానం చెప్తా అన్నారు. ఆ రోజు కలెక్టర్ గారు కూడా లేరు. కలెక్టర్ అంటారు మా కోడ్ పడ్డది, మాకు ఎలాంటి పద్ధతి లేదు అని చెప్పి మరి ఆ రోజు కలెక్టర్ ఎందుకు రమ్మని చెప్పిండు? ఈ రోజు విజయాన్న 18వ తారీఖు రమ్మని ఎందుకు అన్నాడు? మేక దగ్గర పైసలు ఎక్కడికి ఉన్నాయి? కూలి నాలి చేసుకుని అట్టి పనులు కూరగాయలు కూలి పనులు చేసుకుని మేము బతుకుతున్నాం. ఈ రోజు మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. మేము వేస్తే ఓట్ల తోటి మీరు గెలవలేదా? మా ఓట్ల కోసం వచ్చి మా ఇంటికి దండాలు పెట్టిన రోజులు అప్పుడు ఏమైంది? మీకు ఇంటింటికి వచ్చి దండాలు పెట్టినప్పుడు ఏమైంది? ఆ రోజు ఆ ఎమ్మెల్యే అట్లా అన్నాడు, ఈ ఎమ్మెల్యే ఎట్లా అన్నాడు, ఏం మాట్లాడు? అప్పుడేమో దండాలు పెట్టి మాకు ఓట్లేదు, మాకు మమ్మల్ని గెలిపించాలి, మేము ఇస్తామని చెప్పి ఈ రోజు ఇవి ఈ బులెటిన్